ఏమన్నా చేస్తారు. అదే వీళ్ళు వచ్చేటప్పటికి ఎవడో స్టేట్మెంట్ ఇచ్చుకుంటారు 4-5, అది వాళ్ళ వాట్సాప్ గ్రూపుల్లో. లేకపోతే కనుక వాళ్ళు కూడా చూసుకోరు, సరిగ్గా ఓపెన్ చేసి కూడా చూసుకోరు. మళ్ళీ వాళ్ళ తరపున డిబేట్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు 100-70 మంది వాళ్ళ బయటే చూసుకోరు. ఆ తర్వాత వెళ్ళి ఎవరిదో వాళ్ళు పడుకుంటారు. ఇదే ఒక ఆర్గనైజ్డ్గా లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అదే వీళ్ళు వాడుకుంటున్నారు, అంతే, అంతకు మించేం లేదు. సార్, అన్నదాత సుఖీభావ్ విషయంలో అంటే అంటే ఇద్దరే వైసీపీ వెర్షన్ వీళ్ళ వెర్షన్ చూసుకుంటే కౌలు రైతులను విస్మయించారు అనేది వీళ్ళు చెప్తున్నమాట. కానీ కౌలు రైతులకు కూడా అంటే వీళ్ళు చెప్తున్నది ఏంటి, ఏమాత్రం భూమి లేని రైతులకు 20,000 రూపాయలు కౌలు రైతులకు చెల్లించబోతుంది ప్రభుత్వం. కౌలు రైతులకు కూడా న్యాయం జరిగింది ఈ బడ్జెట్ లో అనేది ఎవరు రాశారు? పేపర్ రాసింది ఈనాడు, జ్యోతి రాసి ఉంటుంది, అంతే కదా. దాంట్లో రాసిన దాన్ని చూసి మనం ఏమన్నా నమ్ముతాం? ఇప్పుడు ఎట్లా ఇస్తారు వాళ్ళకి? ఇప్పుడు నేను కౌలు తీసుకున్నా, నేను కౌలు కాగితం వాళ్ళకి సబ్మిట్ చేస్తే ఇస్తారు, కానీ పర్లేదు నువ్వు అట్టు పెట్టుకోలేరు ఒక 20 అని ఇచ్చేస్తారా? ఇప్పుడు ఆ బడ్జెట్ అయితే సరిపోదు. అప్పుడు కౌలు రైతులతో కూడా కలిపితే అదే వ్యవసాయ బడ్జెట్ ఇందులో వ్యవసాయానికి కేటాయించిన డబ్బుల్ని వ్యవసాయ బడ్జెట్ అని విడిగా చదువుతారు, అంతే. మెయిన్ బడ్జెట్ లో వ్యవసాయానికి కేటాయించిన సొమ్ముని వ్యవసాయ బడ్జెట్ అనే పేరుతో విడిగా చదువుతారు. దాంట్లో కొంచెం డీటెయిల్గా చదువుతారు అనమాట. ఇప్పుడు అయినా ప్రతి బడ్జెట్ కూడా లెక్క ఉంటుంది. హోంశాఖ దానికి ఒక 20 పద్దులు ఉంటాయి, జైళ్ళకి ఎంత ఇవ్వాలా, లేకపోతే